నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎమ్మెల్సీ కవిత దారెటు ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఆదివారం రోజు బీఆర్ఎస్ అధినేతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఆ కలిసిన నేపథ్యంలో కవిత అంశంపై ఎవరు కూడా నోరు మెదపొద్దు, ఇక నేను చూసుకుంటానని అధినేత అయితే కేటీఆర్కి చెప్పినట్టు సమాచారం. ఇక ఆదివారం నుండి ఇక బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కవిత లేఖ అంశం కానీ కవిత చుట్టూ సాగుతున్న వ్యవహారం చుట్టూ కానీ ఎవరు కూడా మాట్లాడే సాహసం చేయలేదు. ఇక ఈ అంశం ఇక సర్దుమరిగిందని కూడా చాలామంది అనుకున్నారు. ఇక సోమవారం రోజు కవిత ఇంటికి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన ఎంపీ దామోదరరావు వెళ్ళడం, దాదాపు 3 గంటల పాటు చర్చించడం కూడా జరిగింది. ఇక రాజీ కుదిరిందేమో అని కూడా ప్రచారం కూడా సాగింది. ఇక ఆ అంశం ఏమైందో కూడా అప్డేట్ అయితే బయటికి రాలేదు. మంగళవారం రోజు మాత్రం ఇక ఊహించని విధంగా అప్పటి వరకు మౌనంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా సింగరేణికి సంబంధించిన జాగృతిని ఏర్పాటు చేయడంతో దానికి సంబంధించిన కమిటీలను అలాగే కన్వీనర్లను కూడా నియమిస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో ఇక పెద్ద ఎత్తున ఈ అంశం ఇక మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే జాగృతి పేరుతో సింగరేణికి సంబంధించిన కమిటీలను నియమించడం, కన్వీనర్లను కూడా నియమించడంతో ఇప్పుడు బీఆర్ఎస్లో ప్రధానంగా ఈ అంశం చర్చకు వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా సింగరేణికి సంబంధించిన యూనియన్ కూడా ఉంది. గతంలో కూడా ఆమె అక్కడ యూనియన్ బాధ్యతలు కూడా తీసుకుంది, చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ తర్వాత ఆ యూనియన్ కూడా పార్టీకి చాలా మైలేజ్ తీసుకొచ్చింది. తాజాగా ఒకవైపు యూనియన్ సొంత యూనియన్ ఉన్నప్పటికీ కూడా సొంతంగా జాగృతి పేరుతో ఉన్న పలంగా ఒకసారిగా కమిటీలను నియమించడంతో మరోసారి ఇక జాగృతి పేరుతో ఆమె ఇక పెద్ద సామ్రాజ్యాన్ని ఇక మరోసారి తయారు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక రాజీ అనే అంశం ఇక లేదు అనేది కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో, రాజకీయ విశ్లేషకుల్లో ప్రధానంగా 2-3 అంశాలు అయితే చర్చకు వస్తున్నాయి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీలోనే కవిత ఉంటుందా లేదా అని ఒక అంశము. మరోవైపు సొంత రాజకీయ వేదిక అంటే సొంత పార్టీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఒక వర్షన్ వినిపిస్తుంటే, ఇక 3వ వర్షన్ వచ్చేసి ఆమె ఇటు బీజేపీ ఆర్ కాంగ్రెస్లో చేరబోతుందంటూ కూడా మరొక రకమైన చర్చ నడుస్తుంది. ఇప్పుడు 3 అంశాలపైన ప్రధానంగా చర్చ. ఒకటి, బీఆర్ఎస్లో ఉంటుందా లేదా, సొంత వేదిక పెట్టబోతుందా లేదా, లేకపోతే మరొక రాజకీయ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెడుతుందా లేదా అనే 3 అంశాల చుట్టూ కూడా సాగుతుంది. ఇప్పుడు అందుతున్న పరిస్థితులు తాజా సమాచారం ప్రకారం ఆదివారము, సోమవారము, మంగళవారం పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత కొనసాగే పరిస్థితి అయితే కనిపించట్లేదని తెలిసింది. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్కు అత్యంత సన్నిహితమైన ఉండే వ్యక్తులతో దూతల్లాగా ఆమె దగ్గర పంపించి చర్చలు పెట్టినప్పటికీ ఆ తర్వాత ఆమె నెక్స్ట్ రోజే జాగృతి పేరుతో ఇక కమిటీలను నియమించుకుంటుందంటే ఇక ఆమె ఆలోచన వేరే ఉంటుందని కూడా ప్రచారం సాగుతుంది. మరి లేకపోతే ఒకవైపు జాగృతిని బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే జాగృతిని ఇంకా బలంగా తయారు చేసుకుంటుందా లేదా అనే ఒక ప్రశ్న కూడా ఉన్నది. మరి ఇంతకీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా లేదా అనేది మాత్రం దానికి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ఈ అంశం పక్కన పెడితే ఇక ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుందంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో ఇక పార్టీ అంశం కూడా తెరపైకి వచ్చింది. జూన్ 2న ఆమె పార్టీ ప్రకటించబోతుంది. ఇక ఆమె నూతన పార్టీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. కేసీఆర్ సహకారంతో కూడా ఆమె పార్టీ పెట్టబోతుంది అంటూ కూడా రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత బీజేపీలోని చాలామంది కీలక నేతలు కూడా చేస్తున్న వ్యాఖ్యలతో ఇక కొత్త పార్టీ దిశగా ఎమ్మెల్సీ కవిత అడుగులేస్తుందా అంటూ కూడా నిన్నటి నుండి ఈ అంశం అయితే ఇక చర్చ సాగింది. ఇక జూన్ 2న పార్టీ ప్రకటించబోతుందంటూ కూడా రఘునందన్ రావు చేయడంతో సోషల్ మీడియాలో కూడా ఈ అంశం తెరపైకి వచ్చింది. కానీ ఒక 5 రోజులే ఉండడంతో ఇంత తొందరగా జూన్ 2న ఆమె రాజకీయ వేదికను ప్రకటించే అవకాశం లేకపోయే అవకాశం ఉన్నట్టు కూడా మరొక రకమైన చర్చ నడుస్తుంది. మరి రాజకీయ పార్టీ పెడుతుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఆమె అడుగులు చూస్తుంటే మాత్రం తనకంటూ ఒక వేదిక ఉండాలి, ఇక తనే ఇక డిక్టేట్ చేసేలాగా, ఎవరి స్వేచ్ఛగా పనిచేసేలాగా, అందరినీ కలుపుకొని పోయేలాగా ఆమె ఇక పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ఇక చాలామంది కూడా అంటున్నారు. ఆమె అడుగులు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె జైలుకి వెళ్ళే ముందు కంటే అంటే జైలు కంటే ముందు వరకు అయితే మాత్రం జాగృతిని కాస్త
యాక్టివ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే అప్పటి నుండే ఆమె అడుగులు అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత జైలు నుండి జైలు కంటే ముందు తర్వాత కూడా 2-3 అంశాలను కూడా తీసుకొచ్చింది. ఆ అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ఒక సమస్య కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆమె చేసిన 2-3 అంశాలు మనం మాట్లాడుకుంటే, ఒకటి 33% రిజర్వేషన్ అంశాన్ని తీసుకుంది. తప్పకుండా ఇటు దేశంలో రాష్ట్రంలో కూడా చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు కావాలని కూడా ఆమె డిమాండ్ చేసింది. కానీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు అడగలేదు, అప్పుడు మహిళా హక్కుల్ని కనిపించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తిరిగి బీఆర్ఎస్కే దెబ్బ తగిలేలా చేశాయి. ఆ తర్వాత మరొక అంశాన్ని కూడా తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ వేదికల ప్రాంగణంలో మాత్రం, శాసనసభ ప్రాంగణంలో మాత్రం ఇక జ్యోతిరావు పూలే సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసింది. ఇది కూడా మళ్ళీ బూమరాంగ్ అయింది బీఆర్ఎస్కే. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు ఈ బీసీ నేత, అప్పుడు ఎందుకు గుర్తు రాకుండా ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందంటూ కూడా ఆమె చేసింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే దెబ్బ తగిలింది. ఇక తాజాగా మరొక వ్యాఖ్య కూడా చేసింది. భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ సామాజిక తెలంగాణ ఇంకా సాధ్యం కాలేదనేది వరకు ఈ అంశం అయితే ఇంకా గట్టి దెబ్బ బీఆర్ఎస్కు తగిలింది. ఎందుకంటే భౌగోళికంగా అంటే మొదటి 10 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చి ఇంకా 16 నెలలు అవుతుంది. మొదటి 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పాలన ఉంది. అంటే సామాజిక తెలంగాణ బీఆర్ఎస్తో సాధ్యం కాలేదా అని కూడా ప్రత్యర్థులకు ఒక ఆయుధాన్ని ఇచ్చి బీఆర్ఎస్ను అటాక్ చేసేలాగా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే గత 6 నెలల నుంచి మాత్రం ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా బీఆర్ఎస్కు అటాక్ చేసేలాగుంది. ఒక రకంగా ధిక్కార స్వరాన్ని ఇండైరెక్ట్గానే ఎప్పంచాలు వినిపిస్తుంది. మనకు కొత్తగా తాజాగా ఈ మధ్య కాలంలో ఆమె చేస్తుంది పార్టీ పెట్టబోతుంది ఏదో అనుకుంటున్నాం, కానీ దాదాపు 6-7 నెలల నుంచి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఎప్పంచలో బీఆర్ఎస్ను టచ్ చేస్తూ ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. అప్పుడే ఆమె తనకంటూ ఒక వేదిక ఉండాలి, బహుజన వాదాన్ని ఎత్తుకుంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఇప్పుడు ఆ వాదానికి వ్యాక్యూమ్ ఉందని కూడా ఆమె గమనించినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో బీసీల డిమాండ్లే కోణంగా, ఎజెండా కోణంగా పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నట్టు కూడా చాలామంది చెప్తున్నారు. ఇక మూడో అంశం, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ దగ్గరుండి బీజేపీలో చేర్పించేలాగా ప్లాన్ చేస్తున్నాడు, అందుకోసమే ఈ లేఖాస్త్రం ఇది కావాలని కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు, ఆమెపై ఈడీ కేసు కూడా ఉంది, ఆ లిక్కర్ స్కామ్ బయటికి రావడానికి ఇట్లా ప్రయత్నాలు చేసి ఒక రకంగా బీజేపీలో చేర్చడానికే ఈ ప్రయత్నాలు చేస్తుందో, ఆమె కూడా చేరడానికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు అంటుంది, అలాగే సోషల్ మీడియాలో కొన్ని మీడియాలో వస్తున్న వార్తలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కవిత వెళ్ళబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే ఆ పార్టీ నేతలకు ఆమెకు అత్యంత సన్నిహితులుగా ఉండే వ్యక్తులతో ద్వారా రాయబారం పంపించారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశం కూడా చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇప్పుడే వద్దు, ఈ టైంలో పెడితే బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికే, ముక్కలు చేయడానికే కాంగ్రెస్ ఇట్లా చేస్తుందంటూ కూడా విమర్శలు వస్తాయని కూడా మరొక రకమైన వార్త వస్తుంది. నిజంగా కాంగ్రెస్లో చేరుతుందా లేదా అంటే కూడా అది కూడా చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే బీజేపీలో చేరొచ్చు, కాంగ్రెస్లో చేరొచ్చు, సొంత వేదిక పెట్టవచ్చు, లేకపోతే నాన్నతో సయద కూర్చుకొని నీకు సముచిత స్థానం కల్పిస్తాము, నీ స్థానం ఇది అని చెప్తే ఉన్నపలంగా బీఆర్ఎస్ పార్టీలోనూ కూడా ఆమె కొనసాగవచ్చు. ఇలా మొత్తానికి ఫుల్ స్టాప్ పడాల్సిన అంశము ఇంతవరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికా నుండి హైదరాబాద్ చేరుకొని మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆమె మీడియాకు అందుబాటులో లేదు, ఇక చాలామంది క్యాడర్కి అందుబాటు లేదు. సడన్గా సోమవారం రోజు ఒక్కసారిగా సింగరేణికి సంబంధించిన జాగృతికి సంబంధించిన కమిటీల ఏర్పాటు ప్రకటన విషయంలో ఆమె వార్త వచ్చింది. అంతకుముందు రాజీకి సంబంధించిన వార్తలు వచ్చినప్పుడు కూడా ఇక రాజీ కుదిరిందో లేదో తెలియదు, లేకపోతే రాజీ కుదిరినప్పటికీ తనకంటూ ఒక సైన్యం ఉండాలి, తనకంటూ ఒక బలగం ఉండాలని కూడా జాగృతిని మరి బలంగా చేస్తుందా, లేకపోతే సొంత పార్టీ పెట్టడానికి ఏర్పాటు చేస్తుందా, ఇతర పార్టీలోకి వెళ్ళడానికి జన సమీకరణ కోసం కూడా ఏర్పాటు చేస్తుందో తెలియదు. కానీ మొత్తానికి ఎమ్మెల్సీ కవిత అంశం అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. మరి బీఆర్ఎస్ అధినేత దాటి తిరుగుబాటు అనేది చేసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నగా ఉంది. కేసీఆర్కు గారాల పట్టి కేసీఆర్ను నిలదీసి నేరుగా ఏ సమస్య ఉన్నా అడిగేంత స్వేచ్ఛ ఉన్న కవిత ఈరోజు లేఖ విడుదల చేసే వరకు పరిస్థితి వచ్చింది. మరి ఇది డైరెక్ట్ చెప్పలేని పరిస్థితి, లేక మరి లీక్ చేసింది ఎవరు, చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ కవిత దారెటు అనే అంశం మాత్రం ఇంకా
సస్పెన్స్గా కొనసాగుతుంది. తెలియాలి మరి ఆ సస్పెన్స్ను తెరదించాలంటే మాత్రం ఆమె తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.